హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ అమెరికాని గడగడలాడిస్తున్న చైనా. ఏమిటా అనుకుంటున్నారా? అదేనండి, మన అందరికీ తెలిసిందే చాట్ జీపీటీ. దీనికి ధీటుగా చైనా వాళ్ళు డీప్ సీక్ని రిలీజ్ చేశారు. చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, డీప్ సీక్ ఎలా పనిచేస్తుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న టెక్నాలజీ. ప్రతి రంగంలో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. అయితే ఏఐ అంటే అందరికీ చాట్ బాట్లే గుర్తొస్తాయి. మనం అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తాయి. ఇలా ప్రతి రంగంలోకే కాదు, రాబోయే కొన్నేళ్లలో ఏఐ మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఏఐ అంటే మనకు గుర్తొచ్చేది చాట్ జీపీటీ. దీని ద్వారా ఇప్పటికే చాలా పనులు చేస్తున్నాం. మిగతా గూగుల్ జెమినీ, కోపైలట్ లాంటివి ఉన్నా సరే చాట్ జీపీటీని అగ్రస్థానంలో ఉంది. కానీ ఇప్పుడు చైనాకు చెందిన డీప్ సీక్ రాకతో పరిస్థితులు మారాయి. మరి చాట్ జీపీటీ, డీప్ సీక్ మధ్య తేడా ఏంటి? ఆ రెండు ఏఐల మధ్య పోటీ ఎలా నడుస్తుందనేది వివరంగా తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ అమెరికా సంస్థ చాట్ జీపీటీని అభివృద్ధి చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే అధునాతన చాట్ బోట్లే ఈ చాట్ జీపీటీ. దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్. మిషన్ లెర్నింగ్ సాంకేతికతో చాట్ జీపీటీ పనిచేస్తుంది. ఈ చాట్ జీపీటీని ఏ ప్రశ్న అయినా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు. ఆ ప్రశ్నకు ఈ ఏఐ టూళ్లు వివరమైన సమాధానాన్ని అత్యంత వేగంగా వివరంగా ఇస్తుంది. ఈ చాట్ జీపీటీలో ఎంతో అపారమైన డేటాబేస్ ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ చాట్ జీపీటీని అన్ని రంగాల్లో విస్తృతంగా వాడుతున్నారు. ఈమెయిల్ రాయాలన్నా, ఏదైనా సలహా కావాలన్నా, ట్రాన్స్లేషన్, ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలన్నా, ఇలా ఎలాంటి అంశాల్లోనైనా చాట్ జీపీటీ మనకు హెల్ప్ చేస్తుంది. అయితే ఇలా పలు రకాల చాట్ బాట్లు వచ్చినా చాట్ జీపీటీని దాటలేదు. ఏఐలో అగ్రగామిగా చాట్ జీపీటీ కొనసాగుతుంది. ఈ సమయంలోనే చైనాకు చెందిన డీప్ సీక్ వచ్చింది. డీప్ సీక్ రాక ఏఐ రంగంలో చాట్ జీపీటీకి ఎదురు దెబ్బ అన్నట్లు పరిస్థితి వచ్చింది. చైనాలోని హోంగ్జోకు చెందిన ఏఐ రీసెర్చ్ ల్యాబ్ డీప్ సీక్ ని డెవలప్ చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో డీప్ సీక్ స్టార్టప్ కంపెనీ ప్రారంభించాడు. లియాంగ్ టీమ్ ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ ను డెవలప్ చేసింది. దీన్ని డీప్ సీక్ R1 అని పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్స్ కు దీన్ని ఉచితంగా అందిస్తున్నారు. అయితే చాట్ జీపీటీతో తామే నెంబర్ 1 అని భావిస్తున్న అమెరికా డీప్ సీక్ రాకతో వణికిపోయే పరిస్థితి వచ్చింది. మొదట డీప్ సీక్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఎప్పుడైతే అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయో అప్పటి నుంచి డీప్ సీక్ పేరు మారుమ్రోగుతుంది. అంతలా అమెరికాని వణికించిన డీప్ సీక్ ప్రత్యేకత ఏమిటంటే అతి తక్కువ ఖర్చుతో సూపర్ పర్ఫార్మెన్స్ మోడల్ని ఇది అభివృద్ధి చేసింది. డీప్ సీక్ పనితీరు చూస్తే చాట్ జీపీటీ ఎందుకు పనికొస్తుందనే పరిస్థితి. మనం ఇచ్చిన ప్రాంప్ట్కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇవ్వడం డీప్ సీక్ స్పెషాలిటీ. చాట్ జీపీటీ సహా మిగిలిన ఏఐలు ఈ పని చేయలేకపోతున్నాయి. అలాగే చాట్ జీపీటీ అభివృద్ధికి $1 మిలియన్ ఖర్చు కాగా డీప్ సీక్ డెవలప్ కు $5.6 మిలియన్ ఖర్చు అయింది. టెక్నాలజీ, స్టోరేజ్ ఏ విషయంలోనైనా డీప్ సీక్ టాప్ లో ఉంది. ఇక దీని పర్ఫార్మెన్స్ చూశాక లక్షల కొద్దీ డౌన్లోడ్స్ జరుగుతున్నాయి. మరి డీప్ సీక్ తో చాట్ జీపీటీకి ఇబ్బందేనా అంటే అసలు సమాధానం ఇక్కడే ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా డీప్ సీక్ ముందులో ఉంది, కానీ సెక్యూరిటీ విషయంలోనే భయాలు ఉన్నాయి. ఎందుకంటే డీప్ సీక్ డెవలప్ చేసింది చైనా. అందుకే అందరి డౌట్. చైనా అంటే ఇంకా అందరికీ తెలిసిందే. దీంతో భద్రత విషయంలో జాగ్రత్త ఉండాలి. తమ డేటా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డీప్ సీక్ ఎంత ఫ్రీ అయినా సరే దాన్ని చైనా డెవలప్ చేయడం వల్ల కాస్త అనుమానాలు ఉన్నాయి. అందుకే చాట్ జీపీటీ హవా పూర్తిగా తగ్గలేదు. సెక్యూరిటీ పరంగా చాట్ జీపీటీతో ఇబ్బందులు లేదనే చెప్తున్నారు. మొత్తానికి చూస్తే ఏఐ అంశంలో చాట్ జీపీటీ వర్సెస్ డీప్ సీక్ అన్నట్లు ఫైట్ నడుస్తుంది. రానున్న రోజుల్లో ఏఐలో ఇంకెన్నో సంచలనాలు నమోదవుతాయో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.